వెంకటరెడ్డి గారు మరి కాసేపట్లో వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. పాపిరెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు @75 ఈ రోజు వరకు ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు, సక్సెస్లు చూశారు, ఫెయిల్యూర్ చూశారు. నరేంద్ర మోడీ గారు ఆయన సక్సెస్ అయిన తీరుని ఎలా వర్ణిస్తారు మీరు? ఇప్పుడు రెడ్డి గారు చాలా విపులంగా చెప్పారు, కానీ నేను ఆయన చెప్పినవి నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ 75 సంవత్సరాలు అనేది వెంకరెడ్డి గారే కొంత క్లారిటీ ఇచ్చిండు, మళ్ళీ వాళ్ళే ఇవ్వాల్సి ఉంటుంది. 75 సంవత్సరాలు పెట్టింది అది రాజ్యాంగం పెట్టలేదు, లేకపోతే వేరే పార్టీలు పెట్టుకోలేదు. వాళ్ళ పార్టీ లోపలే 75 సంవత్సరాలు అనేది వాళ్ళు పెట్టుకున్న ఒక నియమం. కాబట్టి దాన్ని పాటించారా అది ఏమైతుంది, అది మోడీకి మినహాయిపిస్తారనేది అది అంతర్గత వ్యవహారం. దానిలో మిగతా వాళ్ళు పెద్దగా మాట్లాడే స్కోప్ కూడా ఏం లేదు. ఈ మధ్యనే ఆయన RSS చీఫ్ భగవత్ గారు కూడా క్లియరెన్స్ ఇచ్చారు, 75 సంవత్సరాలు అన్నది పెద్దగా మాకు అది సంబంధం, అది ఒక విషయం కాదు, మేము దాన్ని కూడా ఏం పట్టించుకుంటలేమని కూడా చెప్పడం జరిగింది. ఒకటేంటంటే, ఇప్పుడు ఓవరాల్ గా ఈ ప్రైమ్ మినిస్టర్ గా మోడీ గారి ప్రస్తావన తీసుకుంటే ముందు 2004, 2009లో కూడా బీజేపీ విశ్వ ప్రయత్నం చేసింది అది రావడం కోసం, కూడా రాలేదు. కానీ 2014లో మోడీ నాయకత్వంలో వాళ్ళు క్లియర్ గా, అంటే 280 పైన సీట్లు, అంటే దాదాపు 290 అనుకుంటా, అంటే ఒక పార్టీ స్వయంగా పరిపాలించే స్థాయికి గెలవడం జరిగింది. తర్వాత 2019లో కూడా బ్రహ్మాండంగా జరిగింది. 2024లో కూడా వాళ్ళు గెలిచేంత అధికారం వచ్చింది. కొన్ని మిగతా పక్షాలతోని వాళ్ళు ఈ ప్రభుత్వం నడుపుతున్నారు. అయితే ఒకటేంటంటే, ఈ మొత్తం ఈ 11 ఏళ్ల సుదీర్ఘ పరిపాలన మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే అనేకమైన ఎత్తుపల్లాలు ఉన్నాయి, సమస్యలు వచ్చినాయి. దానిలో లిమిటేషన్ కానీ, డిమానిటైజేషన్ కానీ, లేకపోతే GSTలో కొన్ని సమస్యలు వచ్చినాయి. అప్పుడు ఆర్థిక వ్యవస్థలో కూడా తీవ్ర ఒత్తిడికి లోనైంది. సరే, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నది కాబట్టి బయటపడ జరిగింది. అయితే ఒకటేంటంటే, ఇవాళ భారతదేశం బాగా అభివృద్ధి చెందుతున్నది, బాగా పెరుగుతున్నది. నవ్ ఈజ్ ఏ ఎమర్జింగ్ ఎకానమీ. ఈ ఎమర్జింగ్ ఎకానమీకి ప్రపంచంలో చాలా మంది శత్రువులు తయారైనారు. ఎంతమంది శత్రువులు తయారైనారు? భారతదేశం ఎదుగుదల అనేది చాలా దేశాలకు, అంటే మనం సోకాల్డ్ ఫ్రెండ్లీ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్ అనుకున్న యూరోపియన్ నేషన్స్ కానీ, అమెరికా కానీ, మన పక్కన నైబర్ స్టేట్స్ కానీ, చైనా, చాలా మందికి అది ఇష్టం లేదు. ఏదో విధంగా దాన్ని ఆపాలి. దానికోసం ఈ నాయకత్వాలను, ప్రభుత్వాలను బాగా వీక్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి ఇప్పుడు ఈ మధ్యన మీరు జియో పాలిటిక్స్ తీసుకుంటే, మన చుట్టూ ఉన్న సబ్ కాంటినెంట్ లో శ్రీలంక, పాకిస్తాను, బంగ్లాదేశ్, నేపాల్, ఈ 4 తీసుకుంటే 4 దేశాల్లో కూడా రిజిమ్ చేంజో లేకపోతే CP అంటే చేంజ్ ఆఫ్ పర్సన్, పాకిస్తాన్ లో చేంజ్ ఆఫ్ పర్సన్ జరిగింది. మిగతా 3 RC అంటే రిజిమ్ చేంజ్, అంటే ప్రభుత్వాలే మారిపోవడం జరిగింది. అయితే ఈ ప్రయత్నం మరి భారతదేశంలో ఎందుకు జరగలేదు? భారతదేశం మీద పెద్దగా ఏదైతే ఈ శక్తులు అయితే ఈ రాజ్యాలను మార్చినాయో అవే అంతకన్నా భారతదేశం మీద వ్యతిరేకత ఉన్నదిగా, ఎందుకు మార్చలేదు అన్నది కూడా ఈ మధ్యన బాగా విపరీతం చర్చ జరుగుతుంది. ఆ మధ్యన కూడా ఈ మోడీ ప్రభుత్వాన్ని, మోడీని ప్రధానమంత్రిగా మార్చడానికి అమెరికన్ డీప్ స్టేట్, మిగతా అనేక శక్తులు పెద్ద ఎత్తున తీవ్రంగా ప్రయత్నం చేయడం జరిగింది. ఎంత తీవ్రంగా అంటే చాలా మందికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు చాలా మంది డిప్యూటీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎందుకు చాలా మందికి అర్థం కాలేదు. అసలు ఎందుకు చేశారు, ఏం జరిగింది అంటే ఏదో హెల్త్ కారణం చెప్పాను. కానీ అసలు డీప్ స్టేట్ లో జరిగింది ఏంటంటే పెద్ద కుట్ర. ఒక 37 మంది ఎంపీలను పట్టుకొని ఈ ప్రభుత్వాన్ని మార్చాలి. అది ప్రభుత్వాన్ని మార్చాలంటే అది CP అంటే చేంజ్ ఆఫ్ పర్సన్, మోడీని మార్చి వీలైతే బీజేపీలో ఇంకొక వీక్ క్యాండిడేట్ ను, లేకపోతే ఇంకా సాధ్యం కాకపోతే RC అంటే రిజిమ్ చేంజ్ చేయాలని సీరియస్ గా అమెరికన్ డీప్ స్టేట్ బాగా ప్రయత్నం చేసింది. మామూలుగా చేయలేదు. చాలా మందికి అర్థమైతే లేదు, కానీ ఇప్పుడు బయటపడుతున్నాయి వాస్తవాలు. దాన్ని నిజంగా మోడీ కింద ఉన్న హోమ్ మినిస్టర్ కానీ, అజిత్ దోవల్ కానీ చాలా మంది ఏదో మొత్తం దాడిని తట్టుకున్నారు. ఆ కుట్ర ఏది జరుగుతున్నదో డీప్ స్టేట్ తట్టుకుంటే బయటపడు. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, దానిలో కూడా 75 సంవత్సరాలు, దానికి లింక్ ఎందుకు చెప్తున్నారు, 75 సంవత్సరాలు కూడా లింక్ ఉన్నది. దీనిలో కూడా వ్యూహాత్మకంగా బీజేపీలో అంతర్గతంగా కానీ, RSS కానీ చాలా రోజులు దీని మీద స్పందించలేదు. 75 ఉంటుందా పోతుందా, 75 ఉంటుందా పోతుందా, 75 తర్వాత మోడీ తర్వాత ఎవరు అనేది పెద్ద ఎత్తున డిస్కషన్ మొదలైంది. ఆఫ్టర్ హూ ఇస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆఫ్టర్ హూ ఇస్
అవర్ పిఎం ఇట్లా రకరకాలు వచ్చినా కూడా బీజేపీ పార్టీ స్పందించలేదు, ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా స్పందించలేదు. అంటే ఒక స్పెక్యులేషన్ జరిగింది. అంటే ఒక దిక్కు అంతర్గతంగా ఒక సమస్య, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కూడా బాగా బలంగా ఉండేవి. ఈ ప్రభుత్వాన్ని కానీ మోడీని కానీ డిస్టెబిలైజ్ చేసి భారతదేశాన్ని వీక్ చేయాలి. భారతదేశం వీక్ చేయాలంటే మోడీ అటువంటి ఒక బలమైన నాయకుడు, ఒక సమర్థవంతమైన నాయకుడు ఉండడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ సమస్యలు ఎక్కువైతున్నాయి కాబట్టి వాళ్ళు మార్చడానికి ప్రయత్నం చేశారు. అయితే అదృష్టవశాత్తు ఈ భగవతి ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా మొన్న చెప్పేసింది, అది ఏంటంటే క్లియర్ ద ఎయిర్ అంటారు. అంటే ఈ 75 సంవత్సరాలు అనేది మాకు సంబంధం లేదు, అది ఇష్యూ కాదు, అది పెద్ద మేము అంత గొప్పగా కూడా మేము దాన్ని అది చూసుకుంటలేమని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అది కూడా పోయింది. కాబట్టి ఒకటి ఏంటంటే ఇవాళ ఈ అనేకమైన అంతర్గత బహిర్గత ఈ అనేకమైన సమస్యలను తట్టుకోవడానికి ఒక బలమైన నాయకుడు కావడం అన్నది అవసరం. అది బియాండ్ డౌట్. దాదాపు దేశంలో మెజారిటీ ప్రజలు కాదు, 70-80% జనాలు ఒప్పుకుంటారు. దానికి కరెక్ట్ పర్సన్ మోడీ గారినే అనేది నడుస్తున్నది. కాబట్టి మోడీ గారే దీనికి కరెక్ట్ నాయకుడు. అయితే ఒకటి సమస్య ఏంటంటే ఇక్కడ ఈ ఏదైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం కొంత సమన్వయంతో ముందుకు పోవాలి. ఇంకొకటి ఏంటంటే అదృష్టవశాత్తు ఏంటంటే ఆయన ఆరోగ్య రీత్యా ఈజ్ ఆల్ రైట్. 75 అయినా కూడా ఆయన దాదాపుగా 60 years వాళ్ళు ఉన్నంత ఏజ్, అంటే దానిలో ఉన్న ఎనర్జీ కానీ శక్తి కానీ ఆ డైనమిజం కానీ ఉన్నది. కాబట్టి ఇప్పుడు నా ఉద్దేశం బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎటువంటి రెండో ఆలోచన లేకుండా ఈ టర్మ్ మొత్తం 2029 వరకు కంప్లీట్ అయ్యేటట్టు చేస్తే ఏమైతుందంటే 15 సంవత్సరాలు ఒక లాంగ్ స్టింట్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు. అంటే మొత్తం ఒక 15 సంవత్సరాలు గవర్నమెంట్ నడిచినప్పుడు ఈ పాలసీస్ అన్ని, అంటే నేను చెప్పేది ఆర్థిక విధానాలు కానీ రాజకీయ విధానాలు కానీ పరిపాలన విధానాలు కానీ ఈ దేశ రక్షణ కానీ ఇవన్నీ ఒక విధంగా కంటిన్యూటీ ఉంటుంది. కాబట్టి దేశం కూడా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న వీఆర్ ఎట్ ద క్రాస్ రోడ్స్. థ్రెట్స్, ప్రెషర్స్ ఇండియన్ ఎకానమీని విపరీతంగా ఉన్నాయి. ఎకనామిక్స్ ప్రొఫెసర్ చూస్తున్న ఇండియన్ ఎకానమీ డెవలప్మెంట్ దెబ్బతీయడానికి అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు వీ నీడ్ ఏ స్ట్రాంగ్ పర్సన్ లైక్ మోడీ అండ్ వీ షుడ్ సపోర్ట్ హిమ్. మిగతా సరే బీజేపీ రాజకీయాలు అవన్నీ కూడా మనం పక్క పెడితే ఇప్పుడున్న వీఆర్ ఎట్ క్రాస్ రోడ్స్. కాబట్టి వీ షుడ్ సపోర్ట్ అన్కాంప్రమైజింగ్లీ టు ద మోడీ. మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది